అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో వింత దెయ్యమనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య పొలం పని చేసేవాడు. రంగమ్మ ఇంటి పనులన్నీ చేసుకోవడంతో పాటు పాడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది. తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుపడిన ఇల్లు కొని దాన్ని మరమ్మతు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు. ఆ ఇంట్లోకి వాళ్ళు అడుగుపెట్టింది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది. ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు. రంగమ్మ లేచి మజ్జిగ చిలికి తన భర్త వచ్చే లోపుగా వంట చేసి ఉంచుకుందామనుకున్నది. కానీ ఆమెకు లేచే ఓపిక లేకపోయింది. లేవబోయిన మనిషి మళ్ళీ పడుకుని మగతగా నిద్రపోయింది. కొంతసేపు అయ్యాక ఆమె మళ్ళీ మేలుకొని ఎట్లాగో ఓపిక తెచ్చుకొని వంట ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది. మజ్జిగ చిలికి ఉన్నది. అందులో నుంచి తీసిన వెన్న దుత్తలో పెట్టి ఉన్నది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎవరు లోపలికి వచ్చారు? ఎలా వచ్చారు? ఈ పనులన్నీ ఎలా చేశారు? ఎంత ఆలోచించినా రంగమ్మకు ఏమీ అర్థం కాలేదు. రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెబితే అతను పెళ్ళాం మాటలకు నవ్వాడు. కొంతకాలం గడిచింది. రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపలేని స్థితిలో కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది. కానీ ఆ పనులు ఎలాగో వాటంతట అవే అయిపోయావి. రంగమ్మకు అంతా వింతగా ఉండేది. ఎవరూ కనిపించరు. ఏ దయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతుందని ఆమెకు భయంగా ఉండేది. రామయ్యతో చెబితే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు. రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి. పురుడు పోయటానికి రమ్మని రంగమ్మ 2 గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కబురు చేసింది. తనకు రావాలనే ఉన్నది, కానీ ఒళ్ళు బాగుంటం లేదు, రాగలను రాలేను అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది. తల్లి రాకపోతే తనకు మరెవరండా లేదని రంగమ్మ దిగులు పడింది. అయితే రంగమ్మ మరనాడు ప్రసవిస్తుందనగా వెంకమ్మ రానే వచ్చింది. ఆమె రాకకు దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు. కూతురి చేత కాన్పు చేయించి ఆమెకు పద్యం పెట్టినాక ఇంటి దగ్గర బోల్డు పనులున్నాయంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిన వెంకమ్మ మరనాడే మళ్ళీ తిరిగి రావటం చూసి రంగమ్మ ఆశ్చర్యం పోయింది. అంతలోనే అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు. పురిటికి రాలేకపోయినరా, ఏం చేసేది? నెల్లాళ్ళుగా ఒకటే సుస్థి. కాస్త 2 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నా. చూసిపోదామని ఎలాగో ఓపిక చేసుకుని వచ్చాను అన్నది వెంకమ్మ. కూతురు అల్లుడు కొయ్యబారిపోయి తన కేసు అలా ఎందుకు ఎందరూ చూస్తున్నారో ఆవిడకు అర్థం కాక, ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా? ఏడి మనమని చూపించు అన్నది. నువ్వు వచ్చి పురుడు పోస్తే కాదు, ఏమి ఎరుగునట్టు మాట్లాడతావేం అన్నది రంగమ్మ. వెంకమ్మకు అంతా అయోమయంగా ఉన్నది. జరిగిందంతా రంగమ్మ చెప్పినాక ఆవిడ ఏ దయమో భూతమో నా రూపును వచ్చి ఉండాలి, లేకపోతే ఏమనుకోవాలి అన్నది. ఈసారి రామయ్య కూడా నమ్మకం కలిగింది. తన అత్తగారి రూపులో వచ్చి పురుడు పోసిన మనిషిని తాను కళ్ళారా చూశాడాయే. దెయ్యాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోరాదన్నది వెంకమ్మ. పొరుగుళ్ళో ఉన్న భూత వైద్యుని పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రే ఆకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైనది. వాన చప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆరబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని, వానకు తడుస్తున్నదని తెలుసుకున్నది. రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు. కానీ అతను ఊళ్ళో లేకపోవడం చేత ఏమి చేయడానికి లేదు. తానా పచ్చి బాలింతరాలు, తన తల్లి పడి లేచిన మనిషి. గేదెలు కూడా వాళ్ళలో తడవలసిందే, చేసేదేమీ లేదు. అయితే తెల్లవారు రంగం లేచి చూస్తే మిరపకాయల బస్తా వసారాలో గోడకు చేరగట్టి ఉన్నది. గేదెలు కూడా వసారలోనే కట్టేసున్నాయి. రంగమ్మ వెంకమ్మ భయంతో
ఒకళ్ళు ముఖాలొకరు చూసుకున్నారు. మరి కాసేపటికి రామయ్య భూతవైద్యుని వెంట పెట్టుకు వచ్చాడు. భూతవైద్యుడు అంతా విని, ఇదంతా గాలి చేష్ట అనడానికి సందేహం లేదు, కానీ దెయ్యం ఉపకార బుద్ధి కలదిగా కనబడుతుంది. కానీ మంచి దెయ్యాలు కూడా ఇంట ఉండటం అంత మంచిది కాదు. వాటిని బట్టి చెడ్డ దెయ్యాలు కూడా చేరవచ్చు. మీకింత మంచి చేస్తున్న దెయ్యాన్ని మరణహోమం చేయటం దాటిది ఎంత మాత్రమూ కూడదు. దీన్ని వదిలించడానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు. అంతకన్నా మీరు మరో చోట ఇల్లు చూసుకోవడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. రంగమ్మకు ఏదేమన్నా భయమే. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనని, తన చంటి పిల్లవాడికి ఏమీ ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది. మరునాడు సాయంకాలం లోపుగా రామయ్య కొత్త ఇల్లు కట్టించి అందులోకి సామానంతా తరలించాడు. ఒక్క పెద్ద రోలు మాత్రం పాత ఇంట దిగబడిపోయింది. కొత్త ఇంట అడుగు పెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయినది. ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది. మరునాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్ళేసరికి పాత ఇంట తాము వదిలి వచ్చిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా పెట్టి ఉన్నది. అంత ఉపకార బుద్ధి గల దెయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది. అయితే ఆ తర్వాత ఆమెకు ఆ దెయ్యం జాడ ఏమీ తెలియరాలేదు. ఇప్పుడు ఘోర పరాజయమనే చక్కని చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరికైనా కీడు తలపెట్టి ఇలా శ్రమపడటం లేదు కదా. అలా చేసిన పక్షంలో గూర్జారు దేశపు చక్రవర్తి అయిన సూరసేనుడిలాగే ఘోర పరాజయాన్ని కోరి తెచ్చుకున్నవాడు కావచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు సూరసేనుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గూర్జార దేశానికి సూరసేనుడు సార్వభౌముడుగా ఉండిన కాలంలో అతని కింద అనేక మంది సామంతరాజులుండి ఒక్కొక్కడు ఒక్కొక్క నగరాన్ని ఏలుతూ ఉండేవారు. వారిలో సుందరపురాన్ని ఏలే శక్తిమంతుడు ఒకడు. శక్తిమంతుడు రాజ్యపాలన విషయంలో ఆదర్శప్రాయుడు. ప్రజారంజకంగా పాలించటము, ప్రజల సమస్యలను పరిష్కరించటము, ప్రజల అభిమానాన్ని చూరకొనటము అతనికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు. అందుచేత సుందరపురం శాంతి సౌభాగ్యాలకు పెట్టినది పేరైనది. శక్తిమంతుడి సామర్థ్యాన్ని దేశంలోని రాజులందరూ మెచ్చుకునేవారు. తన కింద సామంతరాజైన శక్తిమంతుడి కీర్తి గురించి సూరసేనుడు రోజు వింటూ వచ్చాడు. అతని ఖ్యాతి తన ఖ్యాతిని మించిపోతుందని మొదట్లో ఆయన ఈర్షపడ్డాడు. కొంతకాలం గడిచాక సార్వభౌముడికి ఎప్పటికైనా శక్తిమంతుడు తన సార్వభౌమత్వానికి ఎసరు పెడతాడన్న భయం కూడా పట్టుకున్నది. సాధ్యమైనంత త్వరలో శక్తిమంతుని నిర్మూలించడం అవసరమని సూరసేనుడికి తోచింది. ఆయన ఎవరికీ తెలియకుండా తన సేనను ఆయత్తపరిచి వెళ్ళి సుందరపురాన్ని ముట్టడించి శక్తిమంతుడిపైన యుద్ధం ప్రకటించాడు. తన వద్దకు యుద్ధ ప్రకటన తెచ్చిన సూరసేనుడు దూత ద్వారా శక్తిమంతుడు ఈ విధంగా సందేహం పంపించాడు. నేను తమరి సామంతుణ్ణి, నా పైన తమరు యుద్ధం చేయటం దేనికి? తమ పక్షాన్నే నేను సుందరపురాన్ని పాలిస్తున్నాను. నా వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే తెలపండి, తప్పు దిద్దుకుంటాను. ఈ మాటకు సూరసేనుడు చెలించలేదు. నీవు నీ ప్రజలను మోసంతో కూడగొట్టుకుని వారికి మా పట్ల గౌరవాదం లేకుండా చేశావు. నిన్ను యుద్ధంలో ఓడించి నీ రాజ్యాన్ని నా ఆధీనం చేసుకోక మానను అని సూరసేనుడు తిరిగి కబురు చేశాడు. యుద్ధం జరగకుండా చూడటానికి శక్తిమంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. ఈ సంగతి సుందరపుర పౌరులందరికీ తెలుసును. వాళ్ళు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. దానికి తోడు చక్రవర్తి సైనికులు పట్టుదలగా యుద్ధం చేయలేదు. చక్రవర్తి మూర్ఖుడై యుద్ధం తెచ్చిపెట్టాడని వారికి తోచింది. అందుచేత సైన్యంలో అరాజక పరిస్థితి ఏర్పడింది. యుద్ధంలో శక్తిమంతుడు ఓటమి అబద్ధము, తన ఓటమి నిజము అని తోచగానే సూరసేనుడు తన సామంతులకు సేనలతో తనకు సహాయం రమ్మని వర్తమానాలు పంపాడు.
ఒకడు వారం రోజులు గొడవడిగాడు, మరొకడు నెల రోజులు గొడవడిగాడు. అందరూ తలా ఒక సాకు చెప్పారు. ఒక్కడు కూడా చక్రవర్తికి సాయం రాలేదు. చివరకు సూరసేనుడు శక్తిమంతుడు సంధికి పిలిచి, మిత్రమా, శక్తిమంత, నీ బలపరాక్రమాలను గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని వాటిని పరీక్ష చేయడానికి వచ్చాను. కానీ మరొకటి కాదు, మనం ఎప్పటికీ మిత్రులమే. నీ రాజ్యాన్ని నువ్వు నిరాక్షేపణగా ఏలుకో అంటూ తన మిగిలిన సైన్యాన్ని తీసుకుని తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్నాక సామంతులకు తమ చక్రవర్తి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ సూరసేనుడు పరమనీచుడు, నీచుడు కనుకనే తన సామంతుడిపైకి ఎత్తి వెళ్ళాడు. వెళ్ళినవాడు పౌరుషంగా గెలవలేక సంధి చేసుకుని ఓడిపోయి తిరిగి వచ్చాడు. సామంతుడి చేతిలో ఓడిపోయిన వాడిని మనం చక్రవర్తిగా ఎలా ఉంచుకుంటాం? ఇవాళ శక్తిమంతుడి పైకి వెళ్ళిన వాడు రేపు మనలో ఎవరిపైకనైనా వచ్చినా రావచ్చు. అందుచేత ఈ సూరసేనుణ్ణి పదవీ భ్రష్టుని చేసిన దాకా మనం నిద్రపోరాదు అని తీర్మానించుకుని సామంతులందరూ తమ సేనలను కలుపుకొని సూరసేనుడిపైకి వెళ్ళి అతన్ని ఓడించి అడవులకు పంపివేసి అతని స్థానంలో శక్తిమంతుని చక్రవర్తిగా ప్రతిష్ఠ చేశారు. శక్తిమంతుడు తనకు సార్వభౌమత్వం అవసరం లేదని చెప్పి అందరితోనూ స్నేహ ప్రమాణాలు చేసుకుని అందరూ స్వతంత్ర రాజులేనని ప్రకటించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూరసేనుడు పతనం కావడానికి ఈర్ష్యే కదా కారణం. శక్తిమంతుడు తాను చక్రవర్తికి లోబడి పాలిస్తున్నానని చెప్పినప్పుడు తృప్తి పడక అతనితో యుద్ధం చేసి తన చేతి కొరువుతో తన తలనే ఎందుకు కోక్కున్నాడు? శక్తిమంతుడు తన స్థానం ఆక్రమిస్తాడేమోనని భయపడి అందుకు అనుకూలమైన చర్యలు తానే ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడు ప్రవర్తనకు కేవలము ఈర్ష్యే కారణం కాదు. శక్తిమంతుడు తనకన్నా సమర్థుడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అతని వల్ల తన స్థానానికి ప్రమాదం ఉన్నదని కూడా సూరసేనుడు తెలుసుకున్నాడు. ఈ ప్రమాదం రాకుండా చేసుకోవాలంటే చక్రవర్తి శక్తిమంతుడి కన్నా సమర్థుడైన ఏలిక కావాలి. అది సూరసేనుడికి సాధ్యం కాదు. అందుచేత శక్తిమంతుడిని నాశనం చేయటం తప్ప చక్రవర్తికి మరొక మార్గం లేదు. అందులో ఓడిపోవడమే అతని పతనానికి కారణం అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు దొంగల నాయకుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం వింధ్యా పర్వతాలలో ఒక దొంగల ముఠ ఉండేది. వాళ్ళు నాయకుడు పెద్దవాడై పక్షవాతం వచ్చి అవసాన దశ చేరుకున్నాడు. అప్పుడు అతను తన కింద ఉన్నవారిని పిలిచి, నేను త్వరలోనే చచ్చిపోతాను, అందుచేత మీరు మరొక నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. నా జీవితంలో నేను ఎన్నో రకాల దొంగతనాలు చేసి ఎంతో సాహసము యుక్తి కనబరిచాను. కానీ ఎంత ప్రయత్నించి కూడా 3 దొంగతనాలు చేయలేకపోయాను. మీలో ఎవడు వాటిని చేయగలుగుతాడో వాడు మీకు నాయకుడిగా ఉండదగినవాడు. ఆ 3 దొంగతనాలు ఏమిటంటే, గొల్లగోపయ్య మందలో గొర్రెల్ని కాచేయడం, మున్సుపు నాగరాజు గారి చెమికీ చెప్పుల చేత దొంగిలించడం, రాజుగారు ధరించే నక్షత్రమాలను అపహరించడం. ఈ 3 పనులు నాకు సాధ్యం కాలేదు. ఈ 3టిని దొంగిలించిన వాడిని మీరు నాయకుడిగా పెట్టుకోండి అని చెప్పి కొద్ది కాలానికే ప్రాణాలు వదిలాడు. దొంగల ముఠాలో ధైర్య సాహసాలున్న యువకులు కొందరున్నారు. వారంతా కూడా ఈ 3 దొంగతనాలు చేయటానికి విశ్వ ప్రయత్నాలు సాగించారు. వారిలో భూపతి అనే మంచి తెలివితేటలోని యువకుడు ఒకడున్నాడు. భూపతి మొట్టమొదటిగా గొల్లగోపయ్య మందల మీద పట్టించాడు. 3 రోజులు గోపయ్య దినచర్య శ్రద్ధగా గమనించి భూపతి ఒక వింత విశేషం తెలుసుకున్నాడు. గోపయ్య తన గొర్రె మందలకు అహోరాత్రులు కాపలా కాస్తాడు. ఉదయమే మందను తోలుకుని బేళ్ల మీద మేపుతాడు. రాత్రల్లా వాటిని చావట్లో ఉంచి వాటి మధ్య గడ్డం కింద చేతికర్ర బోటు పెట్టుకుని నిలబడి కాపలా కాస్తాడు. గోపయ్య ఎప్పుడు నిద్రపోతాడు? అహోరాత్రులు గొర్రెలకు కాపలా ఉంటే
దొంగతనం ఎప్పుడు చేసేట్టు? ఇందులో ఉన్న కిటికేమిటో భూపతికి అర్థం కాలేదు. వాడు ఒకనాడు గోపయ్య ఇంటికి వెళ్ళి అతని భార్యతో, ఏవమ్మోయ్, మీ గొర్రెలను ఎవరో దొంగతనం చేశారు అని చెప్పాడు. ఈ పిచ్చి తెచ్చినాడు గడ్డం కర్ర మీద ఆనించి నిలబడి గొడ్డు నిద్రపోతాడు. ఆ సంగతి దొంగకు తెలిసింది కావోలు. ఇక దొంగతనం ఎందుకు జరగదు అన్నది గోపయ్య భార్య. ఆ రాత్రే భూపతి గోపయ్య మందలో గొర్రెలను 4 తోలుకుని మిగిలిన దొంగల దగ్గరికి పోయి, ఇవి గోపయ్య గొర్రెలు, మళ్ళీ పోతున్నాను, ఈసారి మున్సుపు నాగరాజు చెమికీ చెప్పులతో కానీ రాను అన్నాడు. మున్సుపు నాగరాజు తరచూ అడవి దాటి బస్తీకి పోతుంటాడు. ఆయన నాగదేవత భక్తుడు. ఈ 2 విషయాలు తెలుసుకుని భూపతి తన పథకం నిర్ణయించుకున్నాడు. బస్తీకి అడవి గుండా వెళ్ళే దారి ప్రక్కన ఒక దగ్గర ఒక పుట్ట ఉన్నది. భూపతి దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఆ ఆవరణలోనికి దారి వదిలిపెట్టి పుట్ట నిండా పూలు చల్లాడు. అది మొదలు ప్రతిరోజు వాడు ఆ పుట్ట మీద పసుపు, కుంకుమ, గంధము, పూలు చల్లుతూ అక్కడికి రోజు జనం వచ్చి పూజ చేసిపోతున్నట్టుగా కనపడేలాగా చేస్తూ వచ్చాడు. 1 వారం గడిచింది. మున్సుపు నాగరాజుకు బస్తీకి వెళ్ళవలసిన వచ్చిన పని పడింది. ఆయన చెమికీ చెప్పులు తొడుక్కుని అడవిదారిన పోతూ పుట్ట ఉన్న చోటుకు వస్తూనే ఆగి లోపలికి తొంగి చూశాడు. అక్కడ చాలా రోజులుగా నాగపూజ జరుగుతున్నట్టు స్పష్టంగా కనబడింది. నాగరాజు నాగభక్తుడు కావడం చేత దగ్గర ఉన్న అడవి పూలు దోసుడు కోసి చెప్పులను కంచె దగ్గర వదిలి లోపలికి వెళ్ళి నాగదేవతను ధ్యానం చేస్తూ పూలు చల్లాడు. పక్కన ఉన్న పొదల్లోనే నక్కి ఉన్న భూపతి మున్సూబు గారి చెమికీ చెప్పులను సంగ్రహించి అడవికి అడ్డం పడి వెళ్ళి దొంగల ముఠాను చేరుకుని, ఇవి మున్సూబు గారి నాగరాజు గారి చెమికీ చెప్పులు, ఈసారి రాజుగారి నక్షత్రమాలతో మీకు కనిపిస్తాను అన్నాడు. భూపతి తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి నక్షత్రమాలను తస్కరించడానికి అనేక రకాల యుక్తులు ఆలోచించాడు. రాజుగారికి 3 కుమార్తెలున్నారు, కానీ మగపిల్లలు లేరు. ఈ విషయం ఆధారం చేసుకుని నక్షత్రమాల హరించడానికి భూపతి ఒక ఎత్తు వేశాడు. వాడు 3 మాసాల పాటు బైరాగులతో తిరిగి గడ్డము, మీసాలు, జుట్టు పెంచాడు. వాళ్ళ వేషభాషలన్నీ గమనించాడు. తాను కూడా ఒక జింక చర్మం చంకన పెట్టుకుని రాజభవనానికి వెళ్ళి, బదరి ఆశ్రమం నుంచి వస్తున్నాం, రాజుగారిని దీవించి పోవాలని వచ్చాం అని కబురు చేశాడు. రాజు భూపతికి దర్శనమిచ్చాడు. రాజు మెడలో నక్షత్రమాల ఉన్నది. అది సులువుగా లక్ష్య చేస్తుంది. భూపతి చెయ్యెత్తి రాజును ఆశీర్వదించి, మీ కుమార్తెలెక్కడ, వారిని కూడా దీవించి వెళ్ళిపోతాం అన్నాడు. రాజు ముఖం సిగ్గుతో జేపూరించింది. నాకు కుమార్తెలే ఉన్నారు, ఇంకా కుమారులు కలగలేదు అన్నాడాయన. భూపతి ఆశ్చర్యం అభినయిస్తూ, ఈ నక్షత్రమాల ధరించిన వారికి పుత్ర సంతతి కరిగి తీరవలనే అన్నాడు. రాజుగా సంగతి లోగడి ఎంత గొప్ప జ్యోతిష్కులు చెప్పలేదు. నిజానికి అది భూపతి కల్పన. రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. ఏది ఆహారం ఒకసారి చూడనివ్వండి అని భూపతి రాజు మెడలో ఉన్న నక్షత్రహారాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా పరీక్షించినట్టు అభినయించి, అనుకున్నంత అయినది, దీని చేతలో కొన్ని తప్పులున్నాయి, వీటిని రాత్రిపూట నక్షత్రకాంతిలో పరీక్షించి అవసరమైన మార్పులు చెబుతాను, ఆ తర్వాత మీకు మగ సంతానం కలుగుతుంది, కలిగి తీరవలే అన్నాడు. ఆ రాత్రి భూపతిని రాజభవనంలోనే ఉంచారు. భూపతి హారాన్ని తెల్లవారులు నక్షత్రకాంతిలో పరీక్షిస్తూ, ఇంకా రేవతి ఉదయించలేదు, ఇంకా రోహిణి ఉదయించలేదు అంటూ కాలయాపన చేస్తున్నాడు. నక్షత్ర పరీక్ష జరిగేటప్పుడు అక్కడే ఉన్న రాజోద్యోగులందరూ నిద్రకు జోగసాగారు. 3వ జాములో అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో భూపతి చల్లగా రాజభవనం దాటి హారంతో సహా మాయమయ్యాడు. భూపతి నక్షత్రహారాన్ని తీసుకురాగానే దొంగల ముఠావాణ్ణి తమ నాయకుడు చేసుకున్నారు.
అయితే రాజు భూపతి చేసిన పనిని మెచ్చుకొని అతనికి పెద్ద ఉద్యోగం ఇస్తానని చాటింపు వేయించాడు. భూపతి తన దొంగలందరినీ వెంట పెట్టుకొని రాజధాని నగరానికి వచ్చి రాజుగారి కొలువులో ప్రవేశించి దేశంలో దొంగతనాలందరికీ సింహస్వప్నమై ప్రజలకు దొంగల బాధ అనేది లేకుండా చేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.